ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దేవాలయం అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చి 8 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. ఇంతవరకు ఆ నిధులు ఊసేలేదని దేవస్థానం మెట్లపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఏళ్లకు 8 కొబ్బరికాయలు పెట్టే ముఖ్యమంత్రి వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. మిడ్ మానేరు ముంపు బాధితులకు 5 లక్షల రూపాయలు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చి నేటికి 8 ఏళ్లు గడుస్తున్న బాధితులకు పరిహారం అందలేదని మండిపడ్డారు. తెల్లారి కేసీఆర్ కు పాలాభిషేకాలు చేసిండ్రు. ఆ మరు తెల్లారి పట్టు శాలువలతో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలకు మంత్రులకు సన్మానం చేసిర్రు. మాకు ఏటా 100 కోట్లు రాజన్నకు వస్తున్నాయి, డబుల్ బెడ్రూమ్లు వస్తున్నాయని. నేటికి 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, వేనాడు పట్టణ రూరల్ అర్బన్ నియోజకవర్గం సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులు అందరం కూడా 8 సంవత్సరాల క్రితం వచ్చిన ముఖ్యమంత్రి రాజన్న అభివృద్ధికి సంవత్సరానికి 100 కోట్లు ఇస్తా అన్నాడు. ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి జ్ఞాపకం చేయడానికి అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ 8 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా కేసీఆర్ నెత్తి మీద 8 కొబ్బరికాయలు కొట్టి మళ్ళొక్కసారి జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నాం మేము కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా. అది కూడా ఒక దేవాలయ అభివృద్ధికి సంబంధించి దేవాలయ ఆవరణ లోపల ప్రజల సాక్షిగా ఇచ్చినటువంటి హామీని అమలు చేసే బాధ్యత మీకు లేదా? నిద్రపోతా ఉన్నారా? అందుకే ఈరోజు నిద్రపోతున్నామని లేపచ్చు, నటించేవాడిని లేపడం కష్టం. కాబట్టి ఈ అంశాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజల దృష్టికి మీ ద్వారా